హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమ. అమ్మమ్మ మాటలకి స్వాగతం. ఈరోజు మనం గోముఖాసనం గురించి చెప్పుకుందాం. అది ఎలా వేయాలంటే చూపిస్తాను, చూడండి. ఎడంకాలని ఇలాగా మడచండి. ఈ కుడికాలు తీసుకొచ్చి ఇలా వెనక్కి వేయండి. సరైందా? ఇలా పెట్టండి. ఏ కాలైతే పైన ఉందో అదే చెయ్యి ఇలా మడవండి. ఈ ఎడం చేతిని ఇలా వెనక్కి తిప్పండి. తిప్పిన తర్వాత దీన్ని వేళ్ళు, ఎడం చేతి వేళ్ళు కుడి చేతి వేళ్ళు రెండింటినీ కలిపి లాక్ చేయండి. ఇలాగా తీసుకుంటాను. కుడికాలు మడవండి, ఎడంకాలు ఇలా తీసుకోండి. ఇలాగా అయిన తర్వాత ఏ కాలు అయితే మన పైన ఉందో అదే చెయ్య, ఎడం కాలు పైన ఉంది కదా, ఎడం చేయిని ఇలా వెనక్కి తీసుకోండి. ఈ కుడి చేతిని ఇలా వెనక్కి లాగండి. దీన్ని రెండింటిని లాక్ చేయండి. కుడి చేతిని ఎడం చేతిని లాక్ చేసి ఇలా పెట్టి గాలి బాగా పీల్చుకోండి. ఇలా 10-15 సెకండ్లు కుంభించండి. తర్వాత స్లోగా గాలి వదిలేయండి. మళ్ళీ మామూలు ఆసనానికి వచ్చి ఏంటంటే స్పాండ్లైట్ ఉన్న లేకుండా ఉంటే రాకుండా ఉంటుంది. తర్వాత భుజాల నొప్పులు, నడుంపోటు, వీటన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. షుగర్కి పనిచేస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మొత్తం అవయాలన్నీ కూడా మంచిదిగా యాక్టివ్గా ఉంటాయి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేసి చూడండి. ఇది ఏంటంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, స్పాండ్లైట్ ఉన్నవాళ్ళు, భుజాల నొప్పులు ఉన్నవాళ్ళు వేయకూడదు, వేయలేరు కూడా. నొప్పులతో చాలా ఇబ్బంది పడతారు కాబట్టి వేయకండి. రానోడు మాత్రం వేసుకుంటే లైఫ్లో రాకుండా ఉంటాయి. అది అందరూ కూడా ఆసనాన్ని అలవాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. నచ్చితే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.